వెల్కమ్ టు ఎస్వి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిప్పుల కొలిమిల రామగుండం, భగభగ మండుతున్న ఎండలు. యశోద హాస్పిటల్ హైదరాబాద్ సోమాజిగూడలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్కు అరుదైన శస్త్రచికిత్స. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ రివ్యూ మీటింగ్. అట్రాసిటీ కేసులలో బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. హైదరాబాద్ పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టి ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. త్వరలో క్యూర్ పరిధిలో తొలి విడతగా మంజూరు చేసిన 1,00,000 ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడమే కాక ఏడాది తిరిగేలోగా వాటి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. శనివారం నాడు బంజారా హిల్స్ నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల సముదాయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అధ్యక్షత వహించగా ఎంపీ సునీల్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పేదవాడి ప్రభుత్వంగా ముద్రేసుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడి గుమ్మానికి చేస్తున్న ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం. దీంట్లో భాగంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆనాటి భూముల ఇబ్బందులున్న ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతను తీసుకొచ్చి ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ని భూభారతని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చే విధంగా అనేక కొత్త మార్పులు తీసుకొస్తూ ప్రజలకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి భూముల్లో కానీ రిజిస్ట్రేషన్లో కానీ భవిష్యత్తులో ఇబ్బందులన్నీ తొలగిపోయే విధంగా అనేక కొత్త సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగమే ఈనాడు ఏదైతే ఈ 3 కార్పొరేషన్ల ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ సైడ్ ఉన్న 3 కార్పొరేషన్లోని సబ్ రిజిస్ట్రార్ అన్నిటినీ కలిపి 13 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా ఏర్పాటు చేసుకోవాలని ఒక ప్రణాళికను తయారు చేసుకొని ఎవరైతే పేదవాళ్ళు కానీ ధనికులు కానీ చంటి పిల్లలతో రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వస్తే గంటలకి గంటలు చెట్ల దగ్గర, పుట్టల దగ్గర నిలబడి వారు ఉండటానికి చోటు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి గతంలో మనం చూస్తున్నాం. దాన్ని పునరావృతం కాకుండా ఉండాలని ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల ద్వారా ఏదైతే ప్రైవేట్ సెక్టార్లో ఆఫీసులు ఎలా ఉంటాయో వాటిని తలతన్నే విధంగా అద్భుతంగా అన్ని వసతులతో అత్యంత అధునాతనమైన సౌకర్యాలన్నీ కల్పిస్తూ టెక్నాలజీని పర్ఫెక్ట్ గా వాడుతూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ఈనాడు డెవలప్మెంట్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు 13 ఫైనల్ చేసి ప్రతి ఆఫీసు సుమారు 2 ఎకరాల ప్రాంగణంలో నిర్మించి దాంట్లో ఎవరైతే వస్తారో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి అమ్మేవాళ్ళు కానీ, కొనేవాళ్ళు కానీ, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కానీ ఇతరత్ర ఉమ్మడి హయత్ నగర్ డివిజన్ పరిధిలోని బంజారా కాలనీ, కమలానగర్, శారదానగర్ కాలనీలో ఉన్న వరద నీటి కాలువల్లో ఇప్పటి వరకు పూడిక తీయకపోవడంతో అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. దీనివల్ల కాలువల ప్రవాహ సామర్థ్యం తగ్గిపోయి ప్రజల్లో ఆందోళన నెలకొంది. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయా కాలువల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తా చెదారం మరియు వ్యర్థాలను వెంటనే తొలగించి శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి. వర్షాలు ప్రారంభమైన అనంతరం కాలువలు పొంగి పొర్లే అవకాశం ఉండడంతో
కాలనీల్లో నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడవచ్చు. సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రాకముందే వెంటనే స్పందించి కాలువలు శుభ్రపరిచే పనులు ప్రారంభించాలని కోరుతున్నాము. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి వర్షాకాలంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి కళ్యాణ్ నవజీవన్ రెడ్డి కోరారు. మిస్ ఆసియా ఇంటర్నేషనల్ మరియు తెలంగాణ హ్యాండ్లూమ్స్ బ్రాండ్ అంబాసిడర్ రశ్మి ఠాకూర్కు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘనంగా స్వాగతం లభించింది. ఫ్రాన్స్లో జరిగిన ప్రతిష్టాత్మక 79వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రపంచ వేదికపై తొలిసారిగా పోచంపల్లి ఇకత్ హ్యాండ్లూమ్స్ను ప్రదర్శించి చరిత్ర సృష్టించారు. అనంతరం భారత్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆమెకు పోచంపల్లి హ్యాండ్లూమ్స్ టై అండ్ డై సిల్క్ సారీస్ మ్యానుఫ్యాక్చర్స్ ట్రస్ట్ మరియు పోచంపల్లి ప్రొడక్షన్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పెయింట్స్ వేదికపై తెలంగాణ మరియు హ్యాండ్లూమ్స్ను ప్రాతినిధ్యం వహించడం నా వ్యక్తిగత విజయమే కాదు, మన నేతన్నలందరికీ గర్వకారణం అని అన్నారు. చేనేత వర్గాల తరపున అదేవిధంగా మా పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ తరపున మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ఆల్మోస్ట్ 12th నుంచి మే 12th నుంచి ఎవ్రీ ఇయర్ 23rd వరకు జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వరల్డ్ మొత్తం ఆల్మోస్ట్ 4000 జర్నలిస్ట్ కవర్ చేసే ప్రోగ్రామ్ అది. అండ్ దెన్ 39,000 ఎంట్రీస్ వస్తాయి. అందులో 39,000 సెలబ్రిటీస్ వాక్ చేస్తారు. అందులో ఫస్ట్ టైం మన హ్యాండ్లూమ్ పోచంపల్లి రెడ్ కార్పెట్ డెబ్యూ అయింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు డూ దట్ బికాజ్ హ్యాండ్లూమ్ అంటే ఓన్లీ క్యాజువల్ వేరే కాకుండా అది ఒక గౌన్ లాగా మీరు చూసే ఉంటారు ఆల్రెడీ హౌ బ్యూటిఫుల్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి. సో మన హ్యాండ్లూమ్తో కూడా లగ్జరీ క్లోదింగ్ చేయొచ్చు అని ప్రూవ్ చేయడం కోసమే మనం కాన్స్ కోసం రెడ్ కార్పెట్ కోసం ఎస్పెషల్గా పోచంపల్లిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీ బికాస్ పోచంపల్లి అంటే జస్ట్ శారీస్ కుర్తీస్ అని అనుకుంటారు. నేను పోచంపల్లి గౌన్ వేసుకున్నాను. ఆల్మోస్ట్ లైక్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ నచ్చిన డిజైన్ అది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, చేతితో చేస్తారా, ఎన్ని రోజులు పడుతుంది. సో ఇట్ వాజ్ ఆల్ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ బిట్వీన్ ఫ్యూ హాలీవుడ్ యాక్టర్స్. పోచంపల్లి సారీస్ వాడే వాళ్ళకి మీ సలహా ఏంటి? తప్పకుండా వాడాలండి. పోచంపల్లి అని హ్యాండ్లూమ్ కానీ ప్రత్యేకత అని అంటే ఇట్ హ్యాస్ గాట్ ఎ హిస్టరీ. మీరు పోచంపల్లిని చూసుకుంటే ఇది ఎన్నో ఏళ్ల నుంచి వస్తుంది. ఎన్నో ఫ్యామిలీస్ దీనిపైన ఫ్యామిలీ జనరేషన్ టుగెదర్ వీవ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆర్ట్. అది మళ్ళీ ఇంకెక్కడ వరల్డ్లో లేదు. సో పోచంపల్లి స్టాండ్స్ అవుట్ టు బి అ వెరీ యూనిక్ అండ్ బ్యూటిఫుల్ ఆర్ట్. మేడం అందరి తరపున నేను ఒక క్వశ్చన్ మేడం. అదే మీరు అంత దూరంకి వెళ్ళి వచ్చినందుకు మా ఊర్లో చాలా మంది చాలా రోజులు సంతోషపడుతున్నాము. ఏంటంటే ప్రత్యేకంగా మీరు పోచంపల్లి ఒకసారి రావాలి. అందరు వ్యూవర్స్ రాలేకపోయారు. వాళ్ళందరి తరపున చెప్పినా కానీ మీరు మా ఊరికి రావాలి. ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి. ఐల్ బి దేర్. రైట్, ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు రమేష్ గారు ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తే ఐల్ బి దేర్. రైట్, ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో శుక్రవారం భవన నిర్మాణం తాపీ మేస్త్రీల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాపీ మేస్త్రీల సంఘం నాయకులు మాట్లాడుతూ జూన్ 8న సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తాపీ మేస్త్రీల ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని వారు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణం కావాలంటే తాపీ మేస్త్రీలే ప్రధాన వ్యక్తులని, మే 16న సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ పనులు బంద్ పెట్టి తాపీ మేస్త్రి హటావో, సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ బచావో, తాపీ మేస్త్రి మధ్యవర్తుల దళారులు అనే నినాదంతో సమ్మెను కొనసాగిస్తున్నారని, ఇక తోటి కార్మికులను అవమానపరిచే విధంగా తాపీ మేస్త్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి రేట్ పెంచుకోవటం ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల కోసం సమ్మె జరిపితే ఎవరికీ ఇబ్బంది లేదని, కానీ తాపీ కార్మికుని కించపరుస్తూ గుండుదారం పట్టుకొని వచ్చి మా మీద పెత్తనం చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేయటం ఇది దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు సూరా వెంకటయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు, ముఖ్య అతిథులు కామల్ల ఐలన్న, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు సాయి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటికొండ మధు, కోశాధికారి మెరుగు యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చొక్కాపురం శ్రీరాములు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంషాబాద్ మండలం బండ్లపూడి భాస్కర్, ఉపాధ్యక్షులు గుడిపూడి చెంచునాయుడు, ఉపాధ్యక్షులు మామిడి కొండలరావు, ట్రెజరర్ పల్నాటి ఏడుకొండలు రామాంజనేయులు, టి రమేష్ పటాన్ చెరువు, ఏడుకొండలు తుర్కాంజయల్ మరియు మాలాద్రి, బిఎన్ రెడ్డి, ఎం కాశీ గచ్చిబౌలి, మహేష్ శంషాబాద్, రమేష్ నాయక్, తుక్కుగూడ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శంషాబాదు తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ నెల 16వ తారీఖు నాడు
సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సంఘం సభ్యులందరూ కలిసి గ్రేటర్ హైదరాబాదు ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉన్నది. సమ్మె నిర్వహించడానికి గల కారణాలు కొన్ని ఉంటాయి. దానికి ఉండేటువంటి పద్ధతులు వాళ్ళు నిర్వహించాలి. ఒకవేళ సమ్మె నిర్వహిస్తే టాపీ మేస్త్రీలు వాళ్ళకు రేట్ ఇచ్చేటువంటి పద్ధతి, రేట్ల కోసమే వాళ్ళు సమ్మె నిర్వహిస్తే ఆ సమ్మె ఎక్కడ నిర్వహించాలి? టాపీ మేస్త్రీల అధ్యక్షులకు కానీ కమిటీకి కానీ వాళ్ళు సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ఇవ్వకుండా వాళ్ళ సెంట్రల్ కమిటీ డిసైడ్ చేసుకొని సమ్మెకి వెళ్ళిపోయారు. అందులో మరి ప్రధానంగా రేట్ల కోసము వాళ్ళు సమ్మె చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాల కోసం సమ్మె చేస్తున్నారా అంటే కాదు. ఇది కేవలము టాపీ మేస్త్రీలను కించపరిచే విధంగా ఈ సమ్మె చేస్తున్నారు. ఎట్లాంటి సమ్మె చేస్తున్నారు? టాపీ కార్మిక హటావో, సెంట్రింగ్ కార్మికుడు బచావో అనేటువంటి నినాదం తీసుకొని ఇవాళ టాపీ కార్మికుడు మధ్యవర్తి, దళారులు, దోపిడీదారులు అనేటువంటి పద్ధతులు వాళ్ళు మాట్లాడుతూ కార్మికులను హేళన చేస్తూ కించపరిచేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ టాపీ కార్మికుడిని మనోభావాలు దెబ్బతీసే విధంగా అనేక రూపాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు మమ్మల్ని టాపీ కార్మికులు దళారులు అనడానికి కారణం ఏంటి అంటే మేము వాళ్ళకి పని ఇవ్వడం మేము దళారులం అవుతామా? వాళ్ళకి పని తీసుకొచ్చి ఇవ్వడము దళారులం. వాళ్ళకి పని రాకపోతే పని మేము చేసి చూపెట్టిన వాళ్ళు మేము దళారులం అవుతామా? అంటే ఈ 10 రంగాల కార్మికులల్లో ప్రధానంగా పెద్దన్న పాత్ర పోషిస్తుంది టాపీ మేస్త్రి. టాపీ మేస్త్రి పక్కకు జరిగితే భవనం ఎట్లా నిర్మాణం అవుతుంది? ఒక భవన నిర్మాణం కావాలంటే 10 రంగాల కార్మికులు కావాలి. ఆ 10 రంగాల కార్మికులల్లో పెద్దన్న పాత్ర పోషించేది టాపీ మేస్త్రి. టాపీ మేస్త్రి పక్కకు పెట్టేసి సెంట్రింగ్ మేస్త్రిని ఇవాళ కావాలంటే నువ్వు స్లాబ్ వేసుకొని పోతే దానికి గోడ లెవెల్ పెట్టాలి, అసలుకార లెవెల్ చేయాలి, దానికి అందా లెవెల్ దించాలి, అనేక రూపాల దాన్ని రంగురంగుల బిల్డింగ్ను ఎవరు తయారు చేయాలి ఒక్కసారి ఆలోచిస్తున్నారంటే లేదు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరేమంటే ఒక డబ్బు ఉన్నటువంటి అహంకారంతో మాట్లాడుతున్నారు. ఇవాళ బలిసి మాట్లాడుతూ ఉన్నారు. టాపీ కార్మికులు గుండు పట్టుకొని దారం పట్టుకొని వస్తారు, వాళ్ళు 100 రూపాయల కూలీలు ఉన్నటువంటి పద్ధతి మాట్లాడుతారు అంటే నువ్వు డబ్బు అహంకారంతో మాట్లాడుతున్నావు. నీకు డబ్బు కూడా ఎక్కడికైనా వచ్చింది? డబ్బాలు తీసుకురావడానికి మేము డబ్బులు ఇస్తే నీ డబ్బులు కావాలంటే నీ సెంట్రింగ్ తక్కువ పడుతుందంటే టాపీ మేస్త్రి డబ్బులు ఇచ్చి. మేడ్చల్ మల్కాజ్గిరి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు 2 BHK ఇల్లు కేటాయించి అందించే నిర్ణయం తీసుకోవడం గర్వకారణమని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ మైజాన్ అహ్మద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులతో కలిసి అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డిలు హాజరైనారు. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, డివిఎంసీ సభ్యులు బిట్ల వెంకటేశ్వర్లు, ధనరాజ్ నాయక్, పాకాల అశోక్ బాబురావు, నాగేష్, తాల్కా రాములు, శ్రవణ్ గిరి, మంచాల యాదగిరి, నమిత, డిఆర్ఓ మాలతి, ఆర్డీఓలు రాజేష్ కుమార్, శ్యామ్ ప్రకాష్, పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మోజేష్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి వినోద్ కుమార్, ఏఎస్డబ్ల్యూ గోపీనాథ్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, హెచ్డబ్ల్యూఓలు తదితరులు పాల్గొన్నారు. సంబంధించుకోవడం మా కమిషన్ ద్వారా చాలా గొప్ప విషయం. ఇందులో ఈ రేప్ అండ్ మర్డర్ అండ్ డ్యామేజ్ సంబంధించిన కేసెస్ పర్టికులర్ దేశంలోనే ఎక్కడ లేని విధంగా మనం ఇక్కడ కమిషన్ దత్తత తీసుకున్న తర్వాత ఇలా కంటిన్యూగా రావడం, రివ్యూ చేయడం, వాటి మీద కొద్దిగా హౌజెస్ కూడా డిస్ప్యూట్ చేసుకోవడం జరుగుతుంది. అడిషన్ మీకు ఏం కావాలో ప్రపోజల్ తయారు చేస్తాం. అందులో భాగంగా మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ బేస్ అంటే 4th బేస్ ట్రైనింగ్ ఉన్నటువంటి వాటిని కాకుండా మన మేడం మేడము మన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ మన సురేష్ కుమార్ గారు, సింగల్ గారు, వీళ్ళ కంట్రోల్లో ఏవైతే మన ట్రైనింగ్స్ ఉన్నాయో తీసుకున్నామని అనుకున్నాం. అంటే
ఐఓస్ వాళ్ళతో ఐడెంటిఫై చేసి తీసుకురావడం తదుపరి చర్యగా మనం పెట్టేసి పెట్టాం. 89 కేసెస్ కానీ పోలో ఈ సంవత్సరం 2022 నుంచి మనకున్న సబ్డివిజనల్ మీటింగ్లో అనుకున్నాం. కమిషన్ డైరెక్షన్ ప్రకారంగా హౌసెస్ ఏవైతే హౌసెస్ చీఫ్ ఒక 3,000 పని ఇష్యూ, చిన్న ఇష్యూ, రామువారి కళ్యాణం ఇష్యూ, అది అన్నం దగ్గర మా దగ్గర అప్పుడు దగ్గర ఉంటారా నేను మా దగ్గర చిన్న ఇష్యూ అది 3,000 తగ్గింది. అది ఒక్క కూడా అంటే అన్ని గురించి సీనియర్ రైట్స్ మనం నిర్వహిస్తే ఇప్పుడు మనం హైదరాబాద్ నడిపోతున్నాం, దేశంలో 2,000 చెప్పుకుంటాం. ఇట్లాంటి ఇష్యూస్ జరగకుండా కోసమే మనం సీనియర్స్ పెట్టి మరి మరి రిక్వెస్ట్ పూర్వకంగా సోదర భారతంలో ఒక ఉద్యోగం కాకుండా ఒక అన్నదమ్ములు వాళ్ళు మమేకమై వాళ్ళని వస్తే రక్తం రాదు, వాళ్ళు వస్తే బంగారం రాదు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అలాంటి ఇష్యూస్ లేకపోతే ముఖ్యంగా సీనియర్స్ మనం లాస్ట్ టైం మీటింగ్లోనే అట్లా చేసి రెవెన్యూ కాకుండా సరే అలాగే మనం అందరి సీనియర్స్ ఒకే రాష్ట్రంలో యాక్షన్ ప్లాన్ చేయాలని మనం ఆలోచన అయినా సరే మనం మళ్ళీ అదే ఇష్యూ డిస్కస్ చేస్తాము. ఇలాంటి మన నెక్స్ట్ మీటింగ్ వరకు ఇలాంటి రిపీట్ చేయకుండా మళ్ళీ అందరూ సహకరిస్తూ నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ చేయడానికి ఈరోజు జరిగిన సమావేశ వివరాలన్నీ ఏరియా కమిషన్ సంబంధించిన వీరందరూ తొందరలో కమిషన్ దృష్టికి సమర్పించాలని కోరుకుంటూ ఈ సమావేశ ఆదరణ అతిథులందరికీ కమిషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అత్యధిక ఉష్ణోగ్రతలతో పెద్దపల్లి జిల్లా రామగుండం నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల తరువాత తీవ్ర స్థాయికి చేరి నిప్పుల కొలిమిలో ఉన్నట్లుగా మండిపోతున్నాయి. ఎండ తీవ్రతకు ప్రధాన రోడ్లు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. సాయంకాలం వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులలో అధిక ఉష్ణోగ్రతలతో కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 కంటే అత్యధికంగా నమోదయ్యాయి. ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు డాక్టర్ రాజు సూచిస్తున్నారు. తరచూ ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలని సూచించారు. కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్స్ కంటే పళ్ళ రసాలు, కొబ్బరి నీరు, మజ్జిగ తాగితే మంచిదని పేర్కొన్నారు.
ఆ కప్పు ప్యాకెట్ ఇస్తేనే రేపు వస్తుంటే ఓకే అమ్మా, కొంచెం చూసి ఎట్లా సాయంత్రము మీకు ఫోన్ చేస్తా. ఆమ్లెట్ మంచిగా పోయి ఓకే అట్లా ఉండండి దాని ఉండని పక్క పెట్టిగా రెండింటికి ఎట్లా అయిపోతుంది హాఫ్ బాయిల్ అయింది కాబట్టి హాఫ్ బాయిల్ అది కావడానికి ఎట్లా టైం పడుతుంది? నేను 1 గంట వరకు అంత అవుతుంది. చూసినావా ఖమ్మం యశోద మెడికల్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ డాక్టర్ లాపరోస్కోపిక్ మరియు రోబోటిక్ సర్జన్ వై శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఇటీవలే ఖమ్మం ప్రాంతానికి చెందిన ఒక పేషెంట్ పిత్తాశయం క్యాన్సర్తో యశోద హాస్పిటల్ను సంప్రదిస్తే ఆమెకు లివర్ ఫంక్షన్ టెస్టులు చేసి అడ్వాన్స్ లాపరోస్కోపిక్ రోబోటిక్ సర్జరీతో అరుదైన శస్త్రచికిత్స అందించామని పేర్కొన్నారు. గాలి బ్లాడర్లో ఎక్కువ రోజులు స్టోన్ పెట్టుకున్న సమస్యలు వస్తుందని అన్నారు. ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్లు చాలా ఎక్కువగా ఉన్నాయని, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల జంక్ ఫుడ్, సిగరెట్స్, మద్యపానం మరికొంతమందికి వారసత్వంగా ఆడవాళ్లకు, మగవాళ్లకు అందరికీ వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిస్టర్ శ్రీధర్ రావు, నాగార్జున, బాలకృష్ణ పాల్గొన్నారు. హలో అండి, నేను డాక్టర్ శ్రీమన్నారాయణ, సర్జికల్ గ్యాస్ట్రో అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, రోబోటిక్ సర్జన్, యశోద హాస్పిటల్ సోమస్. సో నార్మల్గా ఈ రోజుల్లో కామన్గా ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఎక్కువైపోతున్నాయి అన్నమాట. లైక్ మనం స్పైసీ ఫుడ్ తినడం వల్ల కానీ, లేకపోతే టైం ఫుడ్ తినకపోవడం వల్ల కానీ, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, స్మోకింగ్. సో ఈవెన్ మెయిల్ ఫిమేల్స్ ఇద్దరు కూడా తీసుకునే వాళ్ళు ఎక్కువైపోవడం వల్ల మనకి స్టమక్ సంబంధించిన క్యాన్సర్స్ లైక్ ఫుడ్ పైప్ క్యాన్సర్స్ కానీ, ఈసోఫాగస్ క్యాన్సర్ అంటాము, గాల్ బ్లాడర్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్స్, ఇంటెస్టైన్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ లైక్ కోలన్ క్యాన్సర్ కానీ, మోర్ కామన్ గా ఇప్పుడు వస్తుంది ఏంటంటే గాల్ బ్లాడర్ కి ప్యాంక్రియాస్ కూడా క్యాన్సర్ ఎక్కువ మందిని చూస్తున్నాం ఇప్పుడు అనమాట. చూసే వాళ్ళలో కూడా ఏంటంటే ఎక్కువ మంది యంగ్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు. యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక యంగ్ పేషెంట్ వస్తారు జనరల్ గా, నాకు కొంచెం స్టమక్ అప్సెట్ గా ఉందండి అంటాం. మనం ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాం జనరల్ గా అంటే బయట ఏమైనా తిన్నారా అని అడుగుతాం. అది క్యాజువల్ క్వశ్చన్. అతను గ్యారంటీగా బయట తిన్నానని చెప్తాడు. ఓకే అని చెప్పి మెడిసిన్స్ రాసి ఇచ్చేస్తాం. అతను ఏంటంటే ఫాలో అప్ మిస్ అయిపోయి ఒక 1 year తర్వాత ఏదైతే ఇండైజెషన్ అని మనం అనుకున్నామో అదే ప్రాబ్లమ్ తో వస్తారు. సరే పదవిదారులు వస్తున్నారు కదా అని పేషెంట్ మనం అనుకుంటే ఎండోస్కోపీ చేపిస్తే లోపలికి క్యాన్సర్స్ ఐడెంటిఫై అవుతున్నాయి అనమాట. సో ఇంతకు ముందు ఏంటంటే ఓల్డ్ పేషెంట్ కనుక ఇండైజెషన్ తో వస్తే మనం ఇమీడియట్ గా అలర్ట్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ఏంటంటే ఏ పేషెంట్ అయినా సరే ఇండైజెషన్ ప్రాబ్లమ్ తో కానీ, లేకపోతే మోషన్ అబ్నార్మాలిటీ అనమాట, లైక్ కాన్స్టిపేషన్ వచ్చిందని కానీ, లేకపోతే ప్రతిసారి లూజ్ మోషన్స్ అవుతున్నాయి సార్ అని చెప్పడం కానీ, మోషన్ లో జిగురు రావడం అని చెప్పడం కానీ, మోషన్ లో అప్పుడప్పుడు బ్లడ్ వస్తుంది. పేషెంట్ ఏ కంప్లైంట్ లాగైనా సరే, స్టమక్ సంబంధించిన ఏ కంప్లైంట్ చెప్పినా ఒక 1 week మెడిసిన్స్ ఇచ్చి ఫాలోఅప్ చేయమని చెప్తాం అనమాట. ఫాలోఅప్ లో ఏంటంటే ఆ కంప్లైంట్ తగ్గితే హ్యాపీ, తగ్గలేదనుకుంటే ఇమీడియట్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు జనరల్ గా ఒక 20 మంది కానీ చేస్తే 1-2 పేషెంట్స్ కి మనం క్యాన్సర్స్ ఐడెంటిఫై అవుతున్నాయి. కాకపోతే యంగ్ పేషెంట్ కదా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేస్తే యంగ్ పేషెంట్స్ లో వచ్చే క్యాన్సర్స్
చాలా డేంజరస్ క్యాన్సర్స్ అండి. అంటే చాలా మంది 50-60% వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిన వాళ్ళు వస్తున్నారు యాక్చువల్లీ. సో యంగ్ పేషెంట్స్ కి వచ్చింది అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చి ఉండొచ్చు, లేకపోతే అతను జెనెటికల్ గానే ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. సో ఎందుకు చెప్తున్నామంటే యంగ్ పేషెంట్ అని కాదు, ఓల్డ్ పేషెంట్ అని కాదు, ఎవరైనా సరే స్టమక్ అప్సెట్ రిపీటెడ్ గా స్టమక్ అప్సెట్ అవుతుంది అంటే ఫస్ట్ ఒక ఎండోస్కోపీ కొలోనోస్కోపీ చేయించుకుంటే ఏంటంటే అందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ బేస్ చేసుకొని మనము ట్రీట్మెంట్ ఇవ్వడం ఈజీ అవుతుంది. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే ఈవెన్ క్యాన్సర్ మరీ లివర్ కి స్ప్రెడ్ అయిపోయింది, బాడీకి స్ప్రెడ్ అయిపోతే తప్ప ఎనీ క్యాన్సర్స్ ని మనము సర్జరీ తర్వాత కీమోథెరపీ ఇచ్చి లేకపోతే అవసరమైతే రేడియోథెరపీ ఇచ్చుకొని క్యూర్ చేయొచ్చు. సో నెగ్లెక్ట్ చేస్తేనే ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. సో మేము ఒక యంగ్ పేషెంట్ వాళ్ళు వచ్చారు, ఇండైజెషన్ ప్రాబ్లమ్ సేమ్ ఈ ఏరియా సంబంధించి. ఆల్రెడీ అన్ని హాస్పిటల్స్ తిరిగేస్తున్నారు కానీ అల్ట్రాసౌండ్ ఎవరు చేయించుకోలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఒక టెస్ట్ రాయాలంటే కూడా ఏంటంటే అనవసరంగా రాస్తున్నారు. చిన్న ఎస్డిటి ప్రాబ్లమ్ కి కూడా స్కాన్ చేస్తారా అన్న క్వశ్చన్ తో కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నాం అనమాట, అంటే రాయడానికి కూడా. సో నా దగ్గర కూడా సేమ్ అదే ప్రాబ్లము. వచ్చారు, ఎగ్జామినేషన్ చేస్తే ఎస్డిటి ప్రాబ్లం లాగా అనిపించింది 2 weeks బ్యాక్. స్కాన్ రాయాలా వద్దా అనే డౌట్ తోనే, కాకపోతే అతను ఆల్రెడీ ఒక 2-3 హాస్పిటల్స్ తిరిగేసి తగ్గలేదని వచ్చాడు కాబట్టి మేము స్కాన్ రాసాం. స్కాన్ తో లివర్ లో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది క్యాన్సర్. పేషెంట్ ఆల్మోస్ట్ 30-35 ఉంటారు అనమాట అంతే. సో ఎగ్జామినేషన్ చేసి అసలు ఏంటి పరిస్థితి అంటే అతన్ని డీప్ గా క్వశ్చన్ చేస్తే ఏంటంటే అతనికి మోషన్ లో బ్లడ్ వస్తుంది, బ్లడ్ మిక్స్ అయ్యి వస్తుంది. బ్లడ్ మోషన్ కూడా ఏంటంటే నలుపు కలర్ లో వస్తుంది అనమాట. సో మనకి దగ్గర ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే వెస్ట్రన్ టాయిలెట్స్ వల్ల ఏంటంటే మనం మోషన్ చూసుకోవడం అనేది జరగట్లేదు. ఒకవేళ జరిగినా కూడా మనం ఏదో ఇబ్బంది లాగా ఫీల్ అవుతాం అనమాట. సో కానీ ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, ఫస్ట్ మన బాడీ చెప్తుంది అనమాట. అంటే నీకు ఇబ్బంది ఉందండి, లైక్ కొంతమంది వేడి చేసింది అంటారు, కొంతమంది ఇండైజెషన్ ప్రాబ్లం అంటారు, కొంతమంది అజీర్ణ చేసింది అంటారు. ఏదైనా సరే ఏంటంటే మన బాడీకి ఏదైనా ప్రాబ్లం వస్తే మన బాడీయే చెప్తుంది ఫస్ట్, దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. రెండోది ఏంటంటే మన యూరిన్, సపోజ్ యూరిన్ బాగా కాన్సన్ట్రేటెడ్ గా వచ్చిందంటే మన బాడీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే లెక్క. మూడోది ఏంటంటే మోషన్ లో కనుక ఎల్లో కలర్ సింగిల్ మోషన్ కాకుండా మల్టిపుల్ సైడ్ మోషన్స్ అవ్వడం, మోషన్ లో జిగురు రావటము, మోషన్ బ్లాక్ అవ్వటము, మోషన్ బ్రౌన్ కలర్ కానీ, మన దగ్గర ఏదైనా కలర్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మనమే ఏమనుకుంటామంటే నిన్నేదో బీట్రూట్ తిన్నాము, నిన్నేదో తిన్నాను అందువల్ల మోషన్ ఇలా వచ్చింది అనుకుంటాం. ఒక ఫుడ్ ఐటమ్ వల్ల మోషన్ కలర్ జనరల్ గా చేంజ్ అవ్వదు, కానీ మనం అలా అనుకుంటాం అంటే నెగ్లెక్ట్ చేస్తాం. సో ఓల్డ్ పేషెంట్స్ లో 50 years దాటిన తర్వాత జనరల్ గా మేము పేషెంట్స్ కి ఏం చెప్తామంటే వారానికి ఒకసారి మీ మోషన్ కలర్ ఏంటో చూసుకోండి ఒకసారి, తప్పేం లేదు అందులో. సో అతను కూడా ఏంటంటే నెగ్లెక్ట్ చేసింది ఏంటంటే అతను మోషన్ కలర్ బ్లాక్ వస్తుంది, అతను అది మిస్ అయిపోయాడు ఆయన. అదే కనుక అతను ముందు ఎప్పటి నుంచి బ్లాక్ వస్తుంది అంటే నాకు రెగ్యులర్ గానే బ్లాక్ వస్తుంది అన్నారు 2-3 years నుంచి. సో అతన్ని 2-3 years ముందే ఐడెంటిఫై చేసేవాళ్ళం. తర్వాత కీమోథెరపీ ఇచ్చాము, బాగానే సెట్ అయ్యింది, సర్జరీ చేసాము, ఈజ్ నౌ ఓకే. బట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి జనరల్ గా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఏమన్నా బాడీలో కనుక మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే జనరల్ గా మనం కొన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తాము ఇంట్లోనే 1-2 days. అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్కి వచ్చి కలిస్తే మళ్ళీ ఫాలోఅప్ ఇంపార్టెంట్ అనమాట. అంటే సపోజ్ తగ్గలేదనుకోండి, అదే డాక్టర్ ని మళ్ళీ ఒకసారి వెళ్ళి సార్ మీరు రాసిన మెడిసిన్స్ వల్ల నాకు తగ్గలేదు అంటే ఆ డాక్టర్ మళ్ళీ అలర్ట్ అవుతారు. కాబట్టి మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ డాక్టర్ని మార్చేస్తాం. సో ఏంటంటే ఫాలోఅప్ ప్రాబ్లం అవుతుంది. డాక్టర్ ఏదైనా సరే సపోజ్ అల్ట్రాసౌండ్ రాశారు అనుకోండి, అల్ట్రాసౌండ్ చేయించుకుంటే మనకి ఐడెంటిఫై అవుతాయి. ఎండోస్కోపీ అనేది ఇప్పుడు 1-2 minute ప్రొసీజర్. ఫాస్టింగ్ లో వస్తే 1-2 minutes లో అయిపోతుంది. చాలా మంది ఏంటంటే నోట్లో గొట్టం వేసుకుంటే ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లమ్స్ అవుతాయి అనుకుంటారు. బట్ డౌట్ఫుల్ గా ఉన్నప్పుడు జనరల్ గా ఎండోస్కోపీ చేయించుకొని లోపల ఏదన్నా అల్సర్స్ కానీ క్యాన్సర్స్ కానీ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఉంటే సరిపోతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నిప్పుల కొలిమిల రామగుండం, భగభగా మండుతున్న ఎండలు. యశోద హాస్పిటల్ హైదరాబాద్ సోమాజిగూడలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్కు అరుదైన శస్త్రచికిత్స.
జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ రివ్యూ మీటింగ్. అట్రాసిటీ కేసులలో బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.